నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లో హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్‌లో మోడల్ స్కూల్‌లో జాయిన్ అవ్వడానికి అంటే ఆదర్శ పాఠశాలలు అంటారు కదా. సో ఈ ఆదర్శ పాఠశాలలో జాయిన్ అవ్వడానికి ఇంటర్మీడియట్ సంబంధించి అనమాట. అంటే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళు ఇంటర్మీడియట్లోకి వెళ్ళడానికి అయితే వీళ్ళు దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి వచ్చిన ర్యాంకును బట్టి ఈ మోడల్ స్కూల్లోనైతే అడ్మిషన్స్ అయితే పొందవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ మోడల్ స్కూల్లో అడ్మిషన్ పొందాలంటే మనం ఏం చేయాలి ఏంటనే దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ గురించి అయితే మనం తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశ కొరకు ప్రకటన అనమాట. అయితే మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 163 మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి అడ్మిషన్ అయితే పొందాలంటే మనం ఆన్లైన్ ద్వారా ఒక ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. అది 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. సో ఏ గ్రూపులో ఉంటాయని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులు అయితే ఇక్కడైతే ఉంటాయి అనమాట. అయితే ఇక్కడైతే విద్య అయితే పూర్తిగా ఉచితంగా వాళ్ళైతే చెప్పడం జరుగుతుందన్నమాట. ₹1 కూడా మనం ఫీజు పే చేయవలసిన అవసరం లేదనమాట. అయితే దీనికి సంబంధించి ప్రవేశ పరీక్షకు సంబంధించి వాళ్ళైతే కొన్ని అర్హతలు అయితే ప్రకటించడం జరిగిందనమాట. ఇప్పుడు ఆ అర్హతలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతిలో ఉత్తీర్ణులై విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ఎవరైతే 10వ తరగతి పాస్ అవుతారో వాళ్ళే ఇంటర్మీడియట్లోకి వెళ్ళడానికి అర్హులు కదా. సో ఎవరైతే 10వ తరగతి ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళైతే ఈ ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వచ్చు. వాళ్ళే దీనికి అర్హులు అనమాట. అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే దీనికి అర్హులు అనమాట. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు కావాలంటే ఇక్కడ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. apms.apcfss.in అలాగే csc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీరు ఒకసారి తెలుసుకోండి. దరఖాస్తు విధానం ఎలా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే అభ్యర్థులు పైన తెలుపబడిన అర్హతలు పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత 28/3/2024 నుంచి 22/5/2024 వరకు అయితే ఆన్లైన్లోనైతే అప్లికేషన్లు అయితే ఉంటాయి అన్నమాట. అయితే దీనికి సంబంధించిన ఫీజు అయితే మనం ఎప్పుడు కట్టాలంటే ఇక్కడ మనకు చూపెట్టారు కదా డేట్స్. సో 28 నుంచి 22 వరకు అనమాట. అంటే మార్చి 28 నుంచి మే 22 వరకు అయితే మనం ఫీజు అయితే పే చేయవచ్చు అనమాట. అయితే దీనికి సంబంధించి ఫీ ఎలా పే చేయాలంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారానైతే మనం పేమెంట్ అయితే చేయవచ్చు అనమాట. సో ఏ వెబ్సైట్ ద్వారా మనం పేమెంట్ చేయాలంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు apms.apcfss.in లేదంటే csc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫీజు అయితే పే చేసి అక్కడ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే దరఖాస్తు చేయడానికి రుసుము ఏమైనా ఉంటుందంటే ఇక్కడ మనం చూద్దాము. ఓసీబీసీలు మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ₹200 అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు మాత్రమే ఇది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ₹150 అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, ప్రవేశానికి 10వ తరగతి మార్కులు మెరిట్ ఆధారంగా, అలాగే రిజర్వేషన్ ఉంటుంది కదా, ఎస్సీ ఎస్టీ లేదంటే బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కదా, దాని ప్రకారం అయితే ఇక్కడైతే సీట్లు అయితే కేటాయించడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కానీ లేదంటే విద్యాశాఖాధికారిని కానీ లేదంటే మండల విద్యాశాఖాధికారిని కానీ మనం సంప్రదించి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఆదర్శ పాఠశాలలకు సంబంధించి నోటిఫికేషన్ అనమాట. సో ఎవరైనా దీనికి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ చూపించిన వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.